శ్రీకైవల్యపదంబుజేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్ శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదానా లోకావనా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి నీకున్ మృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. రమణముని పదాబ్జధ్యాన సంసక్తచిత్తః భువన వినుతి పాత్ర స్వాత్మబోధ ప్రకాశః అమృతమభయతత్వం బోధయన్ నిత్యమాస్తే జయతు జయతు సత్యానందనామా యతీంద్రః జయతు జయతు సత్యానందనామా యతీంద్రః. భక్త మహాశైలారా, పరమాత్మస్వరూపులారా, ఈరోజు మొదలుకొని 5 రోజులు కూడా మనకు సుదినములు. ఎందువలనంటే ప్రహ్లాదుడు చెబుతాడు, దేవదేవుని చింతించు దినము దినము. ఏ రోజయ్యా సార్థకత కలిగించేటువంటిది, ధన్యత్వాన్ని చేకూర్చేటువంటిది అంటే భగవంతుని గురించి మనం ఏ రోజైతే అనుకుంటామో, చింతిస్తామో, కీర్తిస్తామో ఆ రోజే నిజమైనటువంటి దినము అని. మిగిలినవన్నీ కూడా వ్యర్థమైనటువంటి దినాలే. మనము ఇవాళ పంచాహ్నికంగా అంటే 5 రోజుల కార్యక్రమము అనేటువంటిది బ్రహ్మాండంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారి అధిష్టాన మందిర ప్రారంభోత్సవం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ప్రారంభమైంది 5 రోజుల కార్యక్రమం కాబట్టి ప్రారంభమైంది. చక్కగా ఈరోజు యజ్ఞములు అనేటువంటివి జరిగాయి, పూజలు అనేటువంటివి జరిగాయి, మరి సంకీర్తన అనేటువంటిది జరిగింది. భక్తులందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. మరి ఈ సమయంలో కొంత సమయము భాగవతములో ఉండేటువంటి విశేషాలని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సత్యానంద మహర్షుల వారు భగవద్గీతామృత తరంగిణి అనేటువంటి ఒక ఉద్గ్రంథాన్ని రచించి భారతదేశమంతా కూడా తిరిగి భగవద్గీతలో ఉన్నటువంటి విశేషాలన్నిటినీ కూడా, జ్ఞానాన్నిటినీ కూడా అందరికీ అందజేసి ఎంతోమంది వేల కొలది శిష్యులు వారికి ఉండగా అనేక శాఖలను కూడా ఏర్పాటు చేశారు. అలాంటి సత్యానంద మహర్షి యొక్క అధిష్టాన మందిరం ప్రారంభోత్సవం అనేటువంటిది మనకందరికీ కూడా కన్నుల పండుగగా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా
బ్రహ్మానంద తీర్థస్వామి వారు ఉండి పీఠాధిపతిగా ఎంతో సేవ చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం శ్రీహరి తీర్థస్వామి వారు ఈ కార్యక్రమాలన్నీ నిర్మాణాత్మకంగా, విజ్ఞానదాయకంగా, ప్రబోధాత్మకంగా అన్ని చోట్లకు కూడా, శాఖలకు కూడా పర్యటన చేస్తూ అందరికీ చైతన్యాన్ని కల్పిస్తూ ఈ కార్యక్రమాల్ని ఇట్లా విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి పీఠాధిపతులైనటువంటి శ్రీహరి తీర్థస్వాముల వారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పురుషోత్తమ తీర్థస్వామి, ఇంకా ఎంతోమంది సాధువులు ఉన్నారు, వారందరికీ కూడా యలమందయ్య గారు వారు స్వామీజీగా మారారు, వారికి అట్లాగే పెద్దలు ఎంతోమంది ఉన్నారు, కార్యదర్శి నాగేశ్వరరావు గారు అట్లా ఎంతోమంది ఉన్నారు. అందరికీ కూడా విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు నేను భాగవతంలో ఉండేటువంటి అంశాలను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. భాగవతాన్ని వ్యాసమహర్షి సంస్కృతంలో రచించారు. ఆయన భాగవతం ఒకటైనా కాదు, వేదాలను వర్గీకరించారు, మహాభారతాన్ని వ్రాశారు. 17 పురాణాలు వ్రాసిన తరువాత ఆయన మనస్సులో ఏదో కొంత కొరత అనేటువంటిది ఉంటే ఆ కొరత ఎలా తొలగిపోతుంది అనుకున్నప్పుడు నారద మహర్షి అక్కడికి విచ్చేస్తే నారద మహర్షిని అడిగితే నారద మహర్షి తెలియజేస్తారు. నారద మహర్షి ఏమంటారంటే, అయ్యా వ్యాస మహర్షి, మీరు మహాభారతాన్ని వ్రాశారు, వేదాలను వర్గీకరించారు, ఎన్నో పురాణాలు రాశారు. అయితే భగవంతుని యొక్క గుణములను గానం చేస్తూ ఉండేటువంటి గ్రంథాన్ని రాయలేదయ్యా. అలాగే భగవంతుని ఎప్పుడూ ఆరాధించేటువంటి భక్తుల యొక్క కథలను వ్రాయలేదయ్యా. అందువలననే నీకు ఈ కొరత అనేటువంటిది ఏర్పడింది. ఈ కొరత తొలగిపోవాలి అంటే భక్తుల యొక్క కథలు, అలాగే భగవంతుని యొక్క గుణకీర్తన అనేటువంటిది ఉండేటువంటి గ్రంథం రాయవయ్యా, భాగవతం అనేటువంటి పురాణం రాయవయ్యా. నీ మనసులో ఉండేటువంటి కొరత అంతా కూడా తీరిపోతుంది అని తెలియచేస్తే నారద మహర్షి యొక్క అనుగ్రహంతో, రామాయణం కూడా వాల్మీకి మహర్షి నారద మహర్షి ప్రేరణతోనే వ్రాశారు. అలాగే భాగవత పురాణాన్ని కూడా వ్యాస మహర్షి నారద మహర్షి యొక్క అనుగ్రహంతోనే వ్రాయగలిగారు. అటువంటి మా భాగవతంలో భక్తుల కథలు ఎన్నో ఉన్నాయి, భగవంతుని యొక్క లీలలు ఎన్నో ఉన్నాయి. భాగవతము 12 స్కందములతో ఉండేటువంటి గ్రంథం. ఈ 12 స్కంధాల్లో 10వ స్కందంలో శ్రీకృష్ణ భగవానుని యొక్క అవతారము మొదలైనటువంటి విశేషాలన్నీ చక్కగా వివరించబడ్డాయి. శ్రీకృష్ణ జననం కానీ, శ్రీకృష్ణ లీలలు కానీ, ఆ కంస వధ కానీ, రుక్మిణి కళ్యాణము, ఇలాంటి విశేషాలన్నీ ఉన్నటువంటి దశమస్కందము అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటిదిగా చక్కగా మనకందరికీ తెలిసినటువంటిదే. అయితే మిగిలినటువంటి ఈ 12 స్కంధాల్లో 11 స్కంధాల్లో ఏమున్నది అంటే మరి చక్కగా పురాణముల యొక్క లక్షణములతో ఉండేటువంటి విశేషాలు ఉన్నాయి. నారద మహర్షి చెప్పినట్లుగా భక్తుల యొక్క కథలున్నాయి. మనము భక్తుల యొక్క నామాన్ని ఒక్కసారి అనుకుంటే చాలు, ఎంతో పవిత్రత అనేటువంటిది కలుగుతుంది. ఉదయాన్నే తప్పకుండా మనం మహనీయుల యొక్క, పరమ భాగవతోత్తముల యొక్క నామాలను స్మరించినట్లయితే ఎంతో ఆనందము, ఎంతో పవిత్రత. మరి ఎవరు ఆ భాగవతులు ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖ, శౌనక, భీష్మ, దాల్భ్యాన్, రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాన్ స్మరామి. పరమ భాగవతోత్తములైనటువంటి వీళ్లను
ప్రాతకాలంలో నేను స్మరిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నారు ప్రహ్లాదుడు, నారద మహర్షి, పరాశర మహర్షి, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుక మహర్షి, శౌనకుడు, భీష్ముడు, దాల్భ్యుడు, రుక్మాంగదుడు, అర్జునుడు, వశిష్ఠుడు, విభీషణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఇంకా విభీషణ ఆదీనన్నారు. ఆదిపదం చేత ఇంకా ఎంతోమంది భక్తులన్నమాట, మహానుభావులు. వాళ్ళ యొక్క స్మరణ అనేటువంటిది మనకు పుణ్యప్రదంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, పాపములన్నీ దోషములన్నీ తొలగిపోయే విధంగా చేస్తుంది అని మనకు చెబుతారు కదా. అలాంటి భక్తుల యొక్క కథలు మనకు భాగవతంలో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉన్నాయి. మనము అనుకున్నట్లయితే ధ్రువోపాఖ్యానం, బాలుడుగా ఉన్నటువంటి ధ్రువుడు, అజామిళోపాఖ్యానం, భగవంతుని నామాన్ని మరణకాలంలో జపించి ఆయన భగవంతుని సన్నిధికి చేరుకున్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః అంటారు కదండి. ఆ విధంగా చివరి సమయంలో కుమారుడైనటువంటి నారాయణుడు అనేటువంటి వాణ్ణి పిలిచి అజామిలుడు మోక్షాన్ని పొందినాడు. అట్లాగే ప్రహ్లాద చరిత్ర, ప్రహ్లాదుడు నిరంతరము కూడా భగవన్నామం చేస్తూనే ఉండేటువంటి వాడు. పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏ తద్విశ్వమున్ భూవరా. ప్రహ్లాదుడు ఆ విధంగా ప్రతి క్షణము కూడా భగవన్నామాన్ని చేస్తూ ఓం నమో నారాయణాయ అంటూ ఉన్నటువంటి వాడై ఆయన ప్రహ్లాదుడు. కాబట్టి మన ప్రహ్లాదుని పేరు కూడా ఇందాక శ్లోకంలో అనుకున్నాం కదా. అలాగే గజేంద్రుడు, శరణాగతి అనేదానికి ఉదాహరణగా చెప్పవచ్చు. గజేంద్రుడు ఎంతో పోరాడిన తర్వాత లావుకింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులాఠావుల్ దప్పెను మూర్ఛవచ్చే తను ఉండసెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతః పరం బెరుగా మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా అని నీవే దిక్కు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ ప్రార్థన చేస్తాడు గజేంద్రుడు. ఆ గజేంద్రుని కథ ఉంది. క్షీరసాగర మథనము, పాల సముద్రాన్ని దేవతలు అమృతం కోసంగా రాక్షసులు కలిసి చిలుకడం జరుగుతుంది. లోకక్షేమం కోసంగా అప్పుడు హాలాహలం ఉద్భవిస్తే ఆ హాలాహలాన్ని పరమశివుడు తన కంఠంలో ఉంచుకున్నాడు. ఆ క్షీరసాగర మదనమున్నది. అలాగే వామన చరిత్ర. వామనుడు గురువు చెప్పినా కూడా గురువు చెబుతాడు, నాయనా దానం ఇవ్వద్దు, ఇస్తే నువ్వు పాడైపోతావు అన్నా సరే నేను ఇస్తానని చెప్పాను, అందువలన తప్పకుండా ఇస్తాను అంటాడు వామనుడు. వామన చరిత్ర. అలాగే అంబరీషోపాఖ్యానము. అంబరీషుడు అనేటువంటి వాడు పరమ భాగవతోత్తముడు. ఆ భాగవతోత్తముని కథ ఉన్నది. అలాగే శ్రీరాముని చరిత్ర ఉన్నది భాగవతంలో. పరశురామ చరిత్ర, యయాతి చరిత్ర, రంతిదేవుని చరిత్ర. రంతిదేవుడు భగవంతుడికి ప్రత్యక్షమై అడిగితే ఏం కోరుకుంటావు, నీకు వరం కావాలంటే ఇస్తాను అంటే ఆయన ఏమంటాడంటే, నాకు స్వర్గం వద్దయ్యా, మోక్షం కూడా వద్దయ్యా, కష్టములో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆర్తిని తొలగించేటువంటి శక్తిని నాకు అనుగ్రహించవయ్యా అని కోరుకుంటాడు. నత్వహం కామయే స్వర్గం నత్వహం కామయే మోక్షం న స్వర్గం న పునర్భువం
కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం. దుఃఖంతో బాధపడేటువంటి వాళ్ళ యొక్క ఆ కష్టాన్ని తొలగించేటువంటి శక్తి నాకు ఇయ్యవయ్యా అని. అందువల్లనే ముందుగా ఆయన దగ్గరికి కొద్ది రోజులుగా ఆహారం తినకుండా ఉంటే అప్పుడు ఆయన దగ్గరికి విందు భోజనం ఎవరో పంపిస్తే ఆ భోజనాన్ని ఒకరికి సగం అన్నం ఇచ్చేస్తారు, ఇంకొకరికి సగం అన్నం ఇస్తాడు, ఇంకొకరు వచ్చి అడిగితే మంచినీళ్లు కూడా ఇచ్చేస్తాడు. రంతిదేవ మహారాజు దాన గుణం కలిగినటువంటి మహానుభావుడు. అలాంటి రంతిదేవుని చరిత్ర. ఆ తర్వాత కృష్ణావతారము. కృష్ణస్తు భగవాన్ స్వయం. మనకు ఆ కృష్ణ భగవానుడు. అందువలన మనకు ఆ భాగవతం అనగానే కృష్ణుని తత్వము అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్లనే పోతన మహాకవి కూడా ప్రారంభంలో శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించదన్ లోకలక్షైకారంభకు అంటూ ఆ కృష్ణ పరమాత్మనే చక్కగా స్తోత్రం చేయడం అనేది జరిగింది. అలాగే కుచేలుడు పరమ భాగవతోత్తముడు, ఆయన యొక్క కథ అనేటువంటిది ఉన్నది. ఇలాగా భాగవతములో భక్తుల యొక్క కథలున్నాయి, అలాగే భగవంతుని యొక్క లీలలున్నాయి, భగవంతుని గుణములను కీర్తించటం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఇవాళ భక్తుల కథల్లో అంబరీషుడు అనేటువంటి భక్తుని గురించి మీకు యథాశక్తి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అంబరీషుడు చాలా గొప్ప భక్తుడండి. ఎవరైనా సరే మనం భజనల్లో కూడా ఒక పద్యం అనుకుంటూ ఉంటాం. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూతదయయును తాపసమందారా నాకు దయసేయగదే. కృష్ణ భగవానుడు మధురా నగరంలో వెళుతూ ఉంటే సుధాముడు అనేటువంటి ఆయన ఈ విధంగా వేడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మొత్తం మీద భక్త అగ్రగణ్యుడు అంబరీషుడు. ఈ అంబరీషుడు ఎటువంటి వాడు అంటే ఆయన గొప్ప రాజు. అయితే రాజు అయినా కూడా ఏమాత్రము గర్వము అనేటువంటిది లేకుండా, అధికారము అనేటువంటిది ఎక్కువగా ఉన్నా సరే సంపదల వలన గర్వం వస్తుంది. ఆ గర్వం అనేటువంటిది లేనటువంటి వాడై 7 ద్వీపములతో కూడినటువంటి సామ్రాజ్యాన్నంతా కూడా చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి మహానుభావుడు. మనకు ఈ భక్తుల కథలు ఎందుకు చెబుతారంటే, ఆ భక్తులు ఏ విధంగా ఉన్నారో మనము కూడా ఆ విధంగా ఉంటే మనల్ని కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఉపదేశం కోసంగా ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. అయితే రాజైనటువంటి అంబరీషుడు ఎలా ఉన్నాడు, ఆయన దినచర్య ఏమిటి? ఇందాక మనం అనుకున్న ప్రహ్లాదుడు ఎట్లా ప్రతి క్షణము కూడా భగవంతుని అనుకునేటువంటి వాడో, పోతన మహాకవి సంస్కృతంలో వ్యాస మహర్షి రాసినటువంటి ఆ శ్లోకాలను మధురాతి మధురంగా తెలుగులోనికి అనువదించారండి. పోతన్న తెలుగుల పుణ్యపేటి అని విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రశంస చేశారు. అటువంటి మహానుభావుడు పోతన మహాకవి. అంబరీషుడు ఎలా ఉన్నాడంటే, ఆయన నడవడిక ఎట్లా ఉంది అంటే, చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములంద శ్రవములు హరికథాశ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములు ఈశ్వర గేహ పరిసర్పణములంద కామంబు
చక్రికైంకర్యమందా సంగము అచ్యుత జనతను సంగమంద ఘ్రాణము అసురాంఘ్రి భక్తాంఘ్రి కమలమంద రసన తులసీదళములంద రతులు పుణ్య సంగతులయంద ఆ రాజచంద్రమునకు రాజచంద్రుడు రాజశ్రేష్ఠుడు, మరి రాజర్షి అని కూడా చెప్పవచ్చు. పరమ భాగవతోత్తముడు, ఎప్పుడూ కూడా విష్ణు భగవానుని చక్కగా సేవించేటువంటి వాడు. ఆయన మనస్సు ఎప్పుడూ కూడా కృష్ణ భగవానుని విష్ణు భగవానుని పాదములందు లగ్నమై ఉండేది. మాట్లాడితే చాలు హరి అనేటువంటి మాట, హరిని కీర్తించేటువంటి మాట చెప్పేటువంటి వాడు. చేతులు ఎప్పుడూ కూడా భగవంతుని మందిరాలను చక్కగా పరిశుభ్రం చేసేదానికి ఉపయోగపడేటువంటివి, సేవలు చేసేదానికి ఉపయోగపడేటువంటివిగా ఉండేవి. ఆయన యొక్క చెవులు ఎప్పుడూ కూడా హరి కథలను, భగవంతుని యొక్క గుణములను వినేదానికి సిద్ధంగా ఉండేటువంటివి. ఆయన కన్నులు భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూచేదానికి ఇష్టపడేటువంటివి. శిరస్సు ఎప్పుడూ కూడా భగవంతుని పాదముల దగ్గర జరి నమస్కరించేదానికి సిద్ధమయ్యేటువంటిది. ఆయన పాదములు భగవంతుని యొక్క మందిరం దగ్గరికి వెళ్ళేదానికి ఉపయోగపడేటువంటివిగా ఉన్నాయి. ఆయన యొక్క కోరిక ఎప్పుడూ కూడా భగవంతునికి నేను సేవ చేయాలి, కైంకర్యం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటిది. అట్లాగే స్నేహం ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే భగవంతుని భక్తులుగా ఉంటారో అలాంటి వాళ్లతో స్నేహం అనేటువంటిది చేసేటువంటి వాడు. ఆయన భగవంతుని యొక్క ఆ పూజకు సమర్పించినటువంటి పుష్పములను తరువాత ఇచ్చినప్పుడు అందులో ఆ పరిమళాన్ని ఆస్వాదించేటువంటి వాడు. తులసీ దళాన్ని ఇష్టంగా, అంటే పరమాత్మకు తులసి మాల వేస్తారు కదా, ఆ తులసీ దళం ప్రసాదంగా ఇస్తారు కదా, ఆ తులసీ దళాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరించేటువంటి వాడు. ఎప్పుడూ కూడా పుణ్యాన్ని కలిగించేటువంటి పనులయందు మాత్రమే ఆయన ఎప్పుడూ కూడా ఆలోచన చేసేటువంటి వాడు. అటువంటి ఆయన ఏం చేశాడు అంటే, భగవంతుని ఎడల మనస్సు ఎప్పుడు ఉంది కాబట్టి విష్ణు భగవానుని ఆరాధిస్తూ ఉన్నటువంటి వాడై ద్వాదశీ వ్రతం చేయాలని అనుకున్నాడు. ఈ ద్వాదశీ వ్రతం చేసే ముందు కూడా ఆయన స్వభావాన్ని ఇంకొక పద్యంలో చెబుతారు. హరి అనే మాట లేకుండా ఏ పని చేసేటువంటి వాడు కాదు. హరి అని సంభావించును, హరి అని దర్శించు అంటూ ఆఘ్రాణించున్, హరి అని రుచిగొనదలచును, హరిహరి ఘనుని అంబరీషు అలవియే పొగడన్. ఆ విధంగా ప్రతి క్షణము కూడా హరినామ స్మరణ చేసేటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి అంబరీషుని ఇంత అంతా అని ఆయన గొప్పతనాన్ని చెప్పేదానికి అవకాశం అనేటువంటిది లేదు. అంత గొప్ప మహానుభావుడు. పరమాత్మ యందు మనస్సు లగ్నమైతే ఈ లోకానికి సంబంధించినటువంటి విషయముల మీద మనస్సు అంతగా లగ్నం కాదు. కాబట్టి ఇహలోక విషయముల మీద మనస్సు లగ్నం చేయకుండా ఉన్నటువంటి వాడై ఆయన ఒకానొక సందర్భంలో చక్కగా ద్వాదశీ వ్రతము అనేటువంటిది చేయాలని ఆలోచన చేశాడు. ఒక సంవత్సర కాలం పాటు చేయాలనుకున్నాడు. కార్తీక మాసంలో ఏకాదశి నాడు ప్రారంభం చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో ద్వాదశి తిథి వరకు సంవత్సర కాలం పాటు ఆ కార్తీక ద్వాదశి వ్రతం అనేటువంటిది చేయాలి అనుకున్నాడు. అనుకూలవతి అయినటువంటి ఇల్లాలు కాబట్టి ఆమె కూడా అంగీకారం అనేటువంటిది తెలియజేసింది. ఆయన ఏం చేశాడు అంటే, మధువనము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి చక్కగా విష్ణు భగవానునికి అనేక విధములైనటువంటి అభిషేకములన్నీ చేశారు. ఎక్కువగా అన్ని అభిషేకాలు చేస్తే మహాభిషేకము అంటారు. ఆ మహాభిషేకము అనేటువంటిది పూర్తి చేసి ఎంతోమంది, అంటే ఏ పూజ చేసినా దానం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎంతోమంది విప్రోత్తములందరికీ గోదానము మొదలైనటువంటి దానములను చేశారు.
దానము ఇచ్చేటప్పుడు ఏదో మనకు ఉపయోగపడనటువంటి వస్తువుని ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కాకుండా ఉత్తమోత్తమైనటువంటి వస్తువును తీసుకునేటువంటి వాడు భగవానుడు, అతిథి దేవోభవ అనేటువంటి భావనతో ఇవ్వాలి. కాబట్టి ఈయన ఎటువంటి గోవులు దానం చేశాడు అంటే ఆ గోవులు చక్కగా ఉండేటువంటివి, పాలిచ్చేటువంటివి, దూడలతో కూడినటువంటివి, ఎక్కువగా సాధువుగా ఉండేటువంటివి, ఆ కొమ్ములకు కూడా బంగారు తొడుగులు తొడిగి అటువంటి వాటిని బహుమానంగా దానంగా ఇచ్చాడు మహానుభావుడు. ఆ విధంగా దానం చేశాడు. సంవత్సర కాలం కూడా పూర్తి అయింది. ఆ తరువాత దానం చేసేటప్పుడు అన్నదానం జరుగుతూ ఉండగా దుర్వాస మహర్షి అక్కడకు విచ్చేశాడు. దుర్వాస మహర్షి వస్తే, అయ్యా భోజనం చేయండి అంటే, అలాగేను నేను స్నానం చేసి వచ్చి భోజనం చేస్తాను అని దుర్వాస మహర్షి యమునా నదికి వెళ్ళాడు. యమునా నదిలో స్నానం చేస్తూ ధ్యానంలో ఉన్నటువంటి వాడై తిరిగి రాలేదు. అప్పుడు ఏం చేశాడు? ధర్మ సంకటం ఏర్పడింది. ద్వాదశి తిథి అనేటువంటిది పూర్తి అయ్యే లోపల నేను వ్రతాన్ని పూర్తి చేయాలి అంటే నేను కూడా అన్నదానం తర్వాత భోజనం చేయాలి, పారణ చేయాలి. అటువంటిది అతిథి రాలేదు కదా, ఏం చేయాలని విప్రులను అడిగితే భూసురోత్తములైనటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే, భగవన్నామాన్ని స్మరిస్తూ నీరు తీసుకున్నట్లయితే, తీర్థం తీసుకున్నట్లయితే భోజనం చేసిన ఫలితము వస్తుంది, భోజనము చేయని ఫలితము వస్తుంది. భోజనం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి వ్రతం పారణ పూర్తి అయినట్లు, భోజనం చేయని ఫలితం వస్తుంది కాబట్టి అతిథిని అవమానించలేదు అనేటువంటిది కూడా దోషం కూడా లేకుండా ఉంటుంది. అంటే అలాగేనని అంబరీషుడు ఆ తీర్థాన్ని, భగవంతుని దగ్గర సమర్పించబడినటువంటి తీర్థాన్ని భగవన్నామం చెప్తూ, ఆయన ఎప్పుడు హరినామస్మరణ చేసేటువంటి వాడు కాబట్టి ఆ తీర్థాన్ని చక్కగా స్వీకరించాడు. మరి ఆ తరువాత మెల్లగా నది నుండి దుర్వాసుడు బయలుదేరి వచ్చాడు. ఆయన బయలుదేరి వస్తూ ఉంటే ఇక్కడ ఈ ద్వాదశి వ్రతానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి వెళుతూ ఉన్నారు. ఓహో, వీళ్ళు తిరిగి వెళుతూ ఉన్నారు అంటే యజ్ఞం పూర్తయింది, వ్రతం పూర్తయింది. వ్రతం పూర్తయిందంటే రాజు పారణ చేసి ఉంటాడు. పారణ చేసినాడు అంటే నన్ను ఆ భోజనానికి పిలిచి తాను ముందుగా భోజనం చేశాడంటే మరి అధర్మం చేశాడు కదా, అధర్మాన్ని ఆచరించినటువంటి ఈ అంబరీషుణ్ణి నేను ఏం చేస్తానో చూడు అంటూ దగ్గరకు వచ్చి పండ్లు గీటుతూ కోపంగా తన శిరోజముల నుండి కొన్ని ఆ జటను ఒకటి తీసి శక్తి కృత్య అనేటువంటి శక్తిని సృష్టించి ఆయన మీదకు పంపిస్తే అప్పుడు ఆ అంబరీషుడు ఏమాత్రము భయపడలేదు. ఎందుకంటే పరమాత్మను సంపూర్ణంగా నమ్ముకున్నటువంటి వానికి భయమేమిటి? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా యోగక్షేమాలు భగవంతుడు చూచుకుంటాడు అనేటువంటి సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి అంబరీషుడు భయపడలేదు. ఆయన అలాగే చూస్తూ ఉంటే అంతకు ముందే ఈ అంబరీషుణ్ణి కాపాడేందుకోసంగా విష్ణు భగవానుడే తన సుదర్శన చక్రాన్ని ఇస్తే ఆ సుదర్శన చక్రాన్ని పూజా మందిరంలోంచి పూజిస్తూ ఉన్నటువంటి వాడు అంబరీషుడు. కాబట్టి ఆ సుదర్శన చక్రం వచ్చింది, దుర్వాసుని దగ్గరికి రాబోయింది, కృత్య అనేటువంటి ఆ శక్తిని దహించి వేసింది. దుర్వాసుని మీదకి వెళుతూ ఉంటే ఆ దుర్వాసుడు ప్రాణభయంతో పారిపోతూ ఉన్నాడు. చూడండి, ఆయన వేదాలు చదివినటువంటి వాడు, యోగం చేసినవాడు, తపస్సు చేసినవాడు, అయినా పరమాత్మ మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేని కారణంగా ప్రాణభయంతో అలా ముందుగా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు కాపాడమని. నా వల్ల కాదన్నాడు. పరమశివుని దగ్గరికి వెళ్ళాడు, నా వల్ల కాదంటూ ఇది విష్ణు చక్రం కదా, విష్ణువు దగ్గరికి వెళ్ళవయ్యా అంటే విష్ణువు దగ్గరికి వెళ్ళాడు ఈ దుర్వాస మహర్షి. విష్ణు అంటాడు, అయ్యా నేను భక్త పరాధీనుణ్ణి, నేను స్వతంత్రుణ్ణి కాదయ్యా. ఆ విధంగా భక్తుల యొక్క పాశములకు నేను కట్టుబడి ఉంటానయ్యా అని ఆయన చెప్తాడు. చూడండి, చలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబు లీల దొంగిలి గొనిపోవుచుండుదురు అకిల్బిష భక్త
భక్తి లతాచయంబులన్ నిలువగబట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభికైవడిన్ వలలకు జిక్కి భక్తజన వత్సలతన్ చనకుందు తపసా. నా మనస్సుని భక్తులు అపహరిస్తూ ఉంటారయ్యా, భక్తి అనేటువంటి లతలతో కట్టివేస్తూ ఉంటారయ్యా, నేను భక్త పరాధీనున్నయ్యా, కాబట్టి నీవేం చేయాలి అంటే భక్తుడైనటువంటి అంబరీషుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణు వేడాలి అని ఆయన చెబితే, ఇంకా కూడా ఆయన అంటాడు, నా తేజస్సు భక్తుల్లో ఉంటుంది, భక్తులను ఎవరైతే అవమానించేదానికి సిద్ధమవుతారో వాళ్ళని ఆ తేజస్సు అనేటువంటిది తప్పకుండా ఎదిరిస్తుంది, శిక్షిస్తుంది అనేటువంటి విషయాన్నంతా కూడా చెప్పి నీ వెళ్ళి అంబరీషుని శరణు వేడు అంటే ఆ దుర్వాస మహర్షి అంబరీషుని దగ్గరికి వెళ్ళాడు, ఆయన పాదాల మీద పడ్డాడు. అయ్యో ఇదేమిటి నా పాదాల మీద పడుతున్నారు అని వెనక్కు తగ్గినటువంటి వాడై ఆయన ఏం చేశాడంటే, అంటే ఈయన దుర్వాస మహర్షి ప్రాణభయంతో ఎక్కడికి వెళుతూ ఉంటే అక్కడికంతా కూడా సుదర్శన చక్రం వెళుతూ ఉందన్నమాట. కాబట్టి సుదర్శన చక్రం వలన బాధపడుతూ ఉండేటువంటి దుర్వాసునికి ఆ కష్టం తొలగిపోయేందుకోసంగా ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తాడు అంబరీషుడు. ఓ సుదర్శన చక్రమా, నీవు ఈ మునిని ఏమీ చేయవద్దు అని చక్కగా స్తోత్రం చేస్తే, ఆ స్తోత్రం చేసినటువంటి సందర్భంలో ఆ సుదర్శన చక్రము వెనుకకు వచ్చింది. అప్పుడు ఆ విధంగా ఎప్పుడైతే సుదర్శన చక్రం వెనుకకు వచ్చిందో ఆశ్చర్యపోయాడు దుర్వాసుడు. అప్పుడు ఒక మాట అంటాడు, ఓ అంబరీష, చాలా గొప్పవాడివయ్యా నీవు విష్ణు భగవాను ఇంతగా ఆరాధిస్తున్నావు అనేటువంటి విషయం నాకు తెలియదయ్యా. ఈ విధంగా నీకు అపకారం చేసేటువంటి నాకు ప్రాణదానాన్ని చేసేదానికి సిద్ధమైనావయ్యా అని ఆయన అంటూ, భక్తుడు అనేటువంటి వాడు సంపూర్ణంగా భగవంతుని విశ్వసించినట్లయితే అలాంటి భక్తునికి లోకంలో ఎక్కడా కూడా అడ్డు అనేటువంటిది ఉండనే ఉండదు. ఆ మాట చెబుతున్నాడు చూడండి. ఒక మాటు ఎవ్వని పేరు కర్ణములలో ఒయ్యారమై సోకినన్ సకలాఘంబులు పల్లటిల్లి తొలగున్ సంభ్రాంతితో అట్టి సత్సుకరున్ మంగళతీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశు తానకలంక స్థితి గొల్చు భక్తులకు లేదు అడ్డంబు రాజాగ్రణి. భగవంతుని యొక్క పేరు ఒక్కసారి చెవులో పడితే చాలు, ఆ వినినటువంటి వాని యొక్క దోషములన్నీ కూడా తొలగిపోతాయి. మనకు నవవిధ భక్తి మార్గములు అని చెబుతారు. భగవద్ అనుగ్రహాన్ని పొందేదానికి అనేక మార్గాలు ఉన్నాయి. జ్ఞాన మార్గము, యోగ మార్గము, భక్తి మార్గము. వీటిల్లో భక్తి మార్గం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటిది, సులభమైనటువంటిది. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసే. భక్తి మార్గం చాలా తేలికైనటువంటిది. ఇది కూడా 9 రకాలుగా ఉంది. ప్రహ్లాదుడే చెప్తాడు భాగవతంలో. అంటే ప్రహ్లాద చరిత్రలో మనకు ఉన్నది, వ్యాస భాగవతంలో కూడా ఇచ్చున్నారు కదా. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. నవవిధ భక్తి మార్గాలు. వీటిల్లో ఈ భాగవతాన్ని ఎవరికి చెప్పారు అంటే శుక మహర్షి పరీక్షిత్తు అనేటువంటి మహారాజుకు చెప్పాడు. ఆ విధంగా
శ్రవణం అనేటువంటి భక్తి మార్గం ద్వారా పరీక్షిత్తు అనేటువంటి ఆయన 7 రోజులలో ఈ భాగవతాన్ని విని భగవద్ అనుగ్రహాన్ని పొందినాడు. అలాగే కీర్తన, భగవంతుని యొక్క గుణములను చక్కగా కీర్తించుట అనేటువంటి భక్తి మార్గం ద్వారా ఎవరు భగవద్ అనుగ్రహాన్ని పొందారు, కైవల్యాన్ని పొందారు అంటే భాగవతాన్ని చెప్పినటువంటి శుక మహర్షి అని మొదటి ఉదాహరణగా చెబుతారు. అలాంటి ఆ సమయంలో ఆయన అంబరీషుడు ఏమంటాడంటే, అంబరీషుని దగ్గర ప్రాణములను కాపాడుకున్నటువంటి దుర్వాస మహర్షి అంటాడు, కంటిన్నేటికి నిన్ను నీ వచనముల్ కర్ణద్వయ ప్రీతిగా వింటిన్ అన్నముగొంటి నీ గృహమునన్ వేట్కన్ ఫలం బబ్బే నే మంటిన్ పోయద నీ చరిత్రము అమరుల్ మర్త్యుల్ సుఖాసీనులై మింటన్ మేదిని సన్నుతింపగలరు ఈ మీదన్ నరేంద్రాగ్రణి. దుర్వాస మహర్షి అంటున్నాడు, అయ్యా అంబరీష, పరమ భాగవతోత్తముడైనటువంటి నిన్ను చూచానయ్యా, నీ మాటలు వీణుల విందుగా విన్నానయ్యా, నీవు ఆతిథ్యంగా ఇచ్చినటువంటి భోజనాన్ని స్వీకరించినానయ్యా, ఇప్పుడు నాకు తగినటువంటి ఫలితం అనేటువంటిది లభించింది, కాబట్టి ఇక నేను సెలవు తీసుకుంటాను అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు దుర్వాస మహర్షి. దుర్వాస మహర్షి చూడండి ఎంతో గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే ప్రారంభంలోనే ఆయన గురించి చెబుతారు. ఏమంటారంటే, భాసుర నిగమ పదోపన్యాసుడు సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడు అతిథి అయ్యే తన్నివాసంబుననన్. వేదాలన్నీ చక్కగా చదివినటువంటి వాడు, గొప్పగా తపస్సు చేసినటువంటి వాడు, యోగం అభ్యాసం చేసినటువంటి వాడు, సూర్యుని వలె కాంతితో ప్రకాశించేటువంటి వాడు, అంతటి మహనీయుడు కూడా కోపము అనేటువంటి దుర్గుణానికి లోనైనటువంటి వాడై ప్రాణభయంతో 3 లోకాలు తిరిగి చివరికి పరమ భాగవతోత్తముడైనటువంటి అంబరీషుని పాదముల సన్నిధికి చేరుకున్నటువంటి వాడై అంబరీషుని యొక్క మాటల ద్వారా శాంతిని పొందినటువంటి వాడై తిరిగి వెళ్ళినాడు. కాబట్టి ఈ అంబరీషుని కథలో మనకు తెలిసేటువంటి ఏమిటి అంటే, భగవన్నామాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండేటువంటి వాడు, తలస్తూ ఉండేటువంటి వాడు, భగవంతుని గుణములను చక్కగా కీర్తించేటువంటి వాడు. అలాంటి వాళ్లను తప్పకుండా భగవానుడు నిరంతరము కూడా కాపాడుతూ ఉంటాడు. యోగక్షేమాలు నేను తప్పకుండా చూస్తానని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చూచినాడు కదండి, చెప్పినాడు కదండి. కాబట్టి హరిగొల్చుచుండు వారికి పరమేష్టి పదంబు మొదలు పదభోగంబుల్ నరక సమములను తలపున ధరణీ రాజ్యంబు తోడి తగులము మానెన్. ఆ రాజు ఆ విధంగా నిత్యము కూడా విష్ణు భగవాను యందు మనస్సు లగ్నం చేసినటువంటి వాడై ఇహలోకములో ఉండేటువంటి విషయముల మీద ఆసక్తి అనేటువంటిది తగ్గించుకున్నటువంటి వాడై ఆయన భగవద్ అనుగ్రహాన్ని పొందినాడు. కాబట్టి ఈరోజు కొద్ది సమయంలో మనం అంబరీషుని కథ అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాము. మరి మిగిలిన రోజుల్లో ఇంకా ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఎన్నో భక్తుల కథలున్నాయి. అలాగే కృష్ణ భగవాన్ యొక్క లీలలున్నాయి. కృష్ణ పరమాత్మ జననము, కృష్ణ పరమాత్మ లీలలు, రుక్మిణి కళ్యాణము, ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటిని మరలా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంబరీష కథ ఫలశ్రుతి చూడండి. ఈ అంబరీష చరితము తీయంబున విన్న చదువ ధీ సంపన్నుండైయుండును భోగపరుండైయుండును నరుడు పుణ్యుడైయుండు నృపా. ఎవరైతే ఈ అంబరీషుని యొక్క చరిత్రను చక్కగా శ్రద్ధతో ఆలకిస్తారో, చదువుతారో
వ్రాస్తారో వారందరూ కూడా అన్ని విధములైనటువంటి శుభములను పొంది పుణ్యమును పొందినటువంటి వారై భగవద్ అనుగ్రహంతో చక్కగా సంతోషంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ భాగవతాన్ని ఎవరికి చెప్పారు అంటే శుక మహర్షి పరీక్షిన్ మహారాజుకు చెప్పాడు. 7 రోజుల్లో నాకు మరణమున్నది అనుకున్నటువంటి పరీక్షిన్ మహారాజు అందరినీ పిలిపించి తరుణోపాయం ఏమిటి అని అడిగితే అటుగా వెళుతూ ఉన్నటువంటి శుక మహర్షి, ఆయన అవధూత, ఎక్కడా కూడా ఆవుకు పాలు పిండేంత సమయం కూడా ఒకచోట ఉండనటువంటి మహానుభావుడు శుక మహర్షి యొక్క అదృష్టము, ఆ పరీక్షిన్ మహారాజు యొక్క అదృష్టము అన్నట్లుగా అక్కడ ఉండి 7 రోజులు కూడా భాగవత పురాణం అనేటువంటిది వినిపించి ఆయన భగవద్ అనుగ్రహాన్ని పొందేటట్లుగా చేశారు. అటువంటిది శ్రీమద్ భాగవతము. అలాంటి భాగవతాన్ని ఇక్కడ మన ఆశ్రమంలో అందరి సమక్షంలో మరి ఏర్పాటు చేసి భాగవత ఉపన్యాసాలు అనేటువంటివి ఏర్పాటు చేసినటువంటి మహనీయులైనటువంటి పెద్దలందరికీ, మరి పీఠాధిపతులైనటువంటి శ్రీహరి తీర్థస్వామి వారికి, అట్లాగే కార్యదర్శి అయినటువంటి నాగేశ్వరరావు గారికి, పురుషోత్తమ స్వామి వారికి, ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహనీయులు ఉన్నారు, వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశమును బట్టి మళ్ళా కూడా భాగవతంలో ఉండే విశేషాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.